హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లంగా వీడియో చూపించాను కదా, టిచ్చింగ్ కటింగ్ ఒకే వీడియోలో లంగా కుట్టడం చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్, ప్రిన్స్ కట్, బోట్ నెక్, బుట్టయాన్స్, లైసు, కట్ వర్క్ లైసు అన్నీ చూపిస్తున్నాను. చూడండి, 9 సంవత్సరాల పాపకే కాబట్టి ప్రిన్స్ కట్ చాలా బాగుంటుంది. బాహుబలి యాన్స్ అంటే మధ్యలకు బుట్టయాన్స్ చూడండి. ఇగో వెనకొచ్చేసి ఇగో ఇలా బోట్ నెక్ చిన్నగా చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కటింగ్ అన్నీ మీకు కటింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మీటర్ లైనింగ్ క్లాత్, మీటర్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను నేను. బుట్ట చేతులు కాబట్టి చాలా లైనింగ్ ఒరిజినల్ అయినా ఎక్కువ పడుతుంది క్లాత్. ఇది వచ్చేసి సపరేట్గా ఇలా తీసుకుంటున్నాను క్లాత్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇలా తీసుకొని పువ్వులు ఎలా వస్తాయో చూసుకొని ఒకటికి 2 సార్లు మడత పెట్టి చూసుకోవాలి ఎంత వస్తుందో. మనకు వెడల్పు 10 ఇంచులు 12 ఇంచులు వెడల్పు ఉంటేనే మనకు బుట్టాన్స్ కరెక్ట్ వస్తుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ కొలత వాళ్ళకైనా. మీకు టేపు కొలతతో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ప్రిన్స్ కట్, బోట్ నెక్. ఇప్పుడు వచ్చేసి అట్లా వస్తలేదు, 4 మడతలు వస్తలేదు కాబట్టి నేను 2 మడతల్ని 12 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నాను, 6 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. పొడవు 6 ఇంచులు 6 ఇంచులు 6 ఇంచులు ఇంతవరకు 6 ఇంచులే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కింద మాత్రం సంఖ దగ్గర 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. బుట్టాన్స్కి ఎవరికైనా సరే 10-12 ఇంచుల వెడల్పు 12 ఇంచుల వెడల్పు ఉంటేనే కుచ్చులు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకోవాలి. నేను ఎలా గుర్తుపెట్టానో అలా గుర్తుపెట్టుకోవాలి. 12 ఇంచుల వెడల్పు, 6 ఇంచుల పొడవు చూశారు కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇంకో చేతు కట్ చేయడానికి. ఇప్పుడు ఈ చేతు ఏదైతే మనం ఫస్ట్ కట్ చేసామో బుట్ట చేతు ఏదైతే కట్ చేసామో అది తెచ్చి దీనిపైన పెట్టి మళ్ళీ ఇంకొకటి కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్తోనే చూపిస్తున్నాను, టేపు కొలతలతోటి. లాస్ట్ వరకు చూడండి, కటింగ్ చాలా బాగుంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 చేతులు ఒకేసారి రెడీ అయినాయి. ఎంత బాగా రెడీ అయినాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు కూడా మనం ఇప్పటిదాకా ఎలా మడత పెట్టామో అలానే మడత పెట్టుకొని ఈ స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా వరకు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి చూడండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఏదన్నా నా వల్ల మిస్టేక్ జరుగుంటే కూడా నాకు చెప్పండి. 9 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా. 9 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల పాపకు ఎవరికైనా సరే 10-9 ఇంచులు సరిపోతుంది. 9 ఇంచుల వెడల్పు, 12 ఇంచుల పొడవు. 12 ఇంచుల పొడవు, 9 ఇంచుల వెడల్పు గుర్తుపెట్టుకోండి. మనకి ఏ మిస్టేక్ జరగదు. ఈ కొలతలతోని బ్లౌజ్ కుట్టామంటే మనకు 9 నుంచి 10 సంవత్సరాల పాపకు ఎవరికైనా సరే కొలత సరిపోతుంది. 3 ఇంచుల వెడల్పు గల్ల, 3 ఇంచుల పొడవు గల్ల, 3 ఇంచుల వెడల్పు, 3 ఇంచుల పొడవు కరెక్ట్ రావాలి. రౌండ్ షేప్ కరెక్ట్ వస్తే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. షోల్డర్ వచ్చేసి చిన్న పాపనే కాబట్టి 3 ఇంచుల షోల్డర్, 5 ఇంచుల సంఖ, 5 ఇంచుల సంఖ పొడవు. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకోవాలి. నేను ఏ విధంగా గుర్తు పెట్టానో కట్ చేసుకోవాలి. సంఖ పొడవు వచ్చేసి 5 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, గల్ల పొడవు 3 ఇంచులే, వెడల్పు 3 ఇంచులే, రౌండ్ షేప్. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 12 ఇంచులు, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ మనము క్రాస్గా మనకు ప్రిన్స్ కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ కంటే ఫస్ట్ 3 ఇంచులు తర్వాత 2 ఇంచులు పెట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మన ఇష్టం. నేనైతే ఎలా గుర్తుపెట్టానో ఆ విధంగా అయితే కుట్టలేను. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం మీకు చూపిస్తున్నాను. అట్లా నచ్చిన వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. చిన్న పాపనే కాబట్టి ఏం అవసరం లేదు కాబట్టి నేను టక్సులు పెట్టి కుట్టాను. కుట్టే వీడియో కూడా మీకు సపరేట్గా చూపిస్తాను, క్లియర్గా అర్థమయ్యేటట్టు. లాస్ట్ వరకు చూడండి. కటింగ్ కూడా తెలియని వాళ్ళు ఉంటే మధ్యలో చూడకుంటే అర్థం కాదు. క్లియర్గా అర్థమయ్యేటట్టు చూడండి. 9 ఇంచుల నుండి 12 ఇంచుల వరకు, 9 సంవత్సరాల నుంచి 12, 13, 14 సంవత్సరాల వరకు వస్తుంది ఈ బ్లౌజు. చూడండి, అంతవరకు ఇదే కొలత సరిపోతుంది టేపు కొలతతోటి. లాస్ట్ వరకు చూడండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. సేమ్ 2 ఒక దగ్గర పెట్టి కట్ చేస్తున్నాను, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్నగా ఓలు డ్రాప్ లాగా, కుండగల్లగా, చాలా పెద్దగా కాదు, చిన్నగా. చిన్న పాప కాబట్టి మనకి ఇంకా చాలా గలీజుగా ఉంటుంది వెడల్పు ఎక్కువైతే. కింది నుంచి 4 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాలి, పైనుంచి ఇంచు. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. పైన ఇంచు, కింద 4 ఇంచులు. ఎంక ఉక్సులు చూడండి. ఎంక ఉక్సుల బ్లౌజు ఎక్కడ కూడా మనకు పిల్లలకు తొడుకోవడానికి రాదు, మీనికెళ్ళి వేసుకోవడానికి రాడు. ఎంత బాగా రెడీ అవుతుంది. కుట్టినాక కూడా చూపించాను కదా. ఇలా చేసుకోవాలి. ఈ మధ్యలకు నేను ఏదైతే గుర్తు పెడుతున్నానో అక్కడ ఉక్సులు పెట్టుకోవాలి. 4 కావచ్చు, 3 కావచ్చు.
కుట్టినాక చెప్తా. ఇగో ఇలా మీకు అందుకనే గుర్తుపెట్టి చూపిస్తున్నాను. 2 కట్ చేశాను, చేతులు కట్ చేశాను. ఎన్ని ఇంచులు పెట్టుకోవాలో చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు. ఇది ఎటు 3 గల్ల ముందు భాగం కట్ చేసేటప్పుడు చూపించాను కానీ అదే. ఇంతే, దీనికి ఏమీ ఉండదు. మీరు టెన్షన్ పడేవాల్సిన అవసరము లేదు. మనకు క్రాస్ పట్టీలు అవి ఏమి ఉండవు. ఈ షేప్ బెల్ట్ అలాంటివి ఉండవు. కాకపోతే ఈ బెల్ట్ ఒకటి ఉంటుంది, గల్ల పీసులు అట్లాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్. ఇది వచ్చేసి కింద చేతులకు మనకు కింద కట్ వర్క్ లైస్ పెట్టి కుట్టాలి, పట్టి పెట్టి కుట్టాలి కాబట్టి మనకు చేతులకు ఎంత అవసరమో 2 పీసులు తీసుకోవాలి. ఈ విధంగా నేను పైన బార్డర్, లంగాకు పైన బార్డర్ కట్ చేసాం కదా, బ్లౌజ్కు ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్, మీటర్ క్లాత్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ ఇట్లా మడత పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు సెట్ కాకుంటే ఇటు నుంచి సెట్ అవుతలేదు చూసుకోవాలి. ఎక్కడ సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ సెట్ అవుతలేదు కాబట్టి నేను ఇటు నుంచి మడత పెడుతున్నాను. ఇక్కడ సేమ్ ఎంత అవసరమో అంత ఇలా ఇలా 4 మడతలు పెట్టి చేతులు కట్ చేసుకోవాలి. బుట్ట చేతులు చాలా బాగుంటాయి. చాలా కింది వరకు బౌబల్యాన్స్ కావు, చాలా పైకి కావు. నీట్గా మధ్యలకు 2 లైనింగ్ 2 ఒరిజినల్ అయిపోయింది. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం సింపుల్గా అయిపోతుంది. కటింగ్ ఒక 8 నిమిషాల్లో కటింగ్ అయిపోతుంది. కుట్టడం కూడా తొందరగానే అయిపోతుంది. కుట్టే వీడియో కూడా చూపిస్తా. లంగా కుట్టేది చూపించాను కదా, లంగా బ్లౌజు అన్నీ చూపిస్తేనే మీకు కరెక్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వెనుక భాగం ఏదైతే ఉందో అది పెట్టి నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన పెట్టి కట్ చేశాను. ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి, కొలతలు అయితే భయపడవలసిన అవసరం లేదు. నేను ఎలా కొలతలు తీశానో అలా తీస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందు భాగానికి ఏం ఉండదు కదా. ఇగో ఈ విధంగా నేను ఎక్కడ మధ్యలో ఏం కట్ చేస్తలేను. పెద్దవాళ్ళకైతే కట్ చేయొచ్చు, చెస్ట్ అలా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి కట్ చేయొచ్చు అని, పిల్లలకు కాబట్టి మామూలుగా కట్ చేస్తున్నాను. చూడండి, 3 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడవు గల్ల కరెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఒకసారి కట్ చేసి మీ పిల్లలకు కుట్టుకొని నాకు కామెంట్ చేయండి. ఎంతమంది ఈ వీడియో చూసి పిల్లలకు కుడతారో. పట్టు చీర, పట్టు బ్లౌజు, ప్రిన్స్ కట్, బోట్ నెక్, బుట్ట చేతులు, ఇవన్నీ మీకు వెనక ఉక్సులు బ్లౌజుకు ఇన్ని ఉన్నాయి. మీకు కటింగ్ చూపించాను చూడండి. ఇక ముందు భాగం కూడా కట్ చేశాను. ఇప్పుడు ముందలకి వెనుకకు ఈ బెల్ట్ కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు, గల్ల పీసులు, ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఉక్సుల పట్టి కాజల పట్టి 4 ఇంచులు ఉంటే సరిపోతుంది. మన క్లాత్ కట్ చేసి పెట్టుకుంటే మనకు సెట్ అవుతుంది. ఇది ఒక పీసు కట్ చేశాను. ఇంకొకటి ఇగో ఇట్లా, ఇంకోటి కూడా సేమ్ ఎక్కడొస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా అవసరం రావచ్చు, 2 ఇండ్లే వస్తాయి. ఇంకొకటి 3 తీసుకుంటే మనకు ఉక్సుల పట్టికి కాజల పట్టికి ఒకటి, వెనుక ముందల ఒకటి 2, అందుకని 3 పీసులు అయితే తీసుకుంటున్నాను. కుట్టేటప్పుడు దేనికి అవసరం వస్తే దానికి వేసుకోవచ్చు అని ఇట్లా ఈ విధంగా దీనికొకటి దానికొకటి ఇంకోటి ఉంటే ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకోవచ్చు. మొత్తం కటింగ్ ఇంతే ఫ్రెండ్స్. చేతులు, బుట్ట చేతులు చూశారు కదా. వెనుక భాగం ముందు భాగం వెనుక భాగం మొత్తం కటింగ్ ఇలా ఉంటుంది.